స్కిన్ కి సంబంధించి ఉన్న ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎగ్జిమా, సోరియాసిస్ లాంటివి ఏంటంటే మీకు ఇంపాక్ట్ ఈజీగా కనపడుతూ ఉంటుంది. అట్లయితే మీకు ప్యాచెస్ గా ఉండడం కానీ, ఇప్పుడు ఎగ్జిమా తీసుకున్నట్లయితే ఏంటంటే మీకు అక్కడ ఏదైనా కూడా ఏ పార్ట్లో కూడా ఏంటంటే మనకి స్కిన్ అనేది ఇన్ఫ్లమేషన్స్ అనేవి వస్తాయి. ఆ ఇన్ఫ్లేమ్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు నార్మల్ టెక్స్చర్ ఆఫ్ స్కిన్ అనేది మనము చాలా వరకు కోల్పోవడం అనేది జరుగుతుంది. దాంతో ఏంటంటే బ్లాకిష్ ప్యాచెస్ లాగా కానీ, లేకపోతే డ్రైగా అయిపోవడము, స్కేలీ లాగా ఉండడము, అలాంటివన్నీ కంపల్సరీగా చూస్తుంటాము. ఇది ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఏంటంటే దీన్ని డర్మటైటిస్ అని కూడా అంటాం, ఆరెల్స్ అటోపిక్ డర్మటైటిస్ అని కూడా తీసుకుంటాం అనమాట. ఇలా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మన స్కిన్ నార్మలైజ్డ్ గా కాకుండా ఇన్ఫ్లేమ్ అయిపోయి అదేంటంటే డ్రైనెస్ అనేది గ్యాదరింగ్ స్టార్టింగ్ స్టేజెస్ లోనే, ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఏంటంటే కొంచెం డ్రైనెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం కానీ పట్టించుకోకుండా వదిలేసినట్లయితే అదేమవుతుందంటే స్ప్రెడ్ చేస్తూ పోతుంది. ఎందుకంటే మన వాటర్ ఇంటేక్ కానీ తక్కువగా ఉన్నా, లేకపోతే మన స్కిన్ ఎక్కువగా డ్రై అవుతున్నా, వి యూజ్ మాయిశ్చరైజర్స్. మనకి నార్మల్ మాయిశ్చరైజర్ మన అందుబాటులో ఉండేది ఏంటంటే అవర్ వాటర్. కంపల్సరీగా ఎవరైతే వాటర్ తక్కువగా తీసుకుంటుంటారో వాళ్ళు మన స్కిన్ ఇష్యూస్ అనేది చాలా వరకు చూడడం అనేది కూడా జరుగుతుంది.